నీకెంది మధ్యలో? నాకెంది మధ్యలోనా? చూడత్త ఎలా అంటుందో. కాబోయే భర్త పరాయి ఆడదాన్ని చూస్తేనే పిచ్చెక్కిపోతుంది. అలాంటిది ఇంత జరిగినా కొంచెం కూడా ఫీలింగ్ లేదంటే నిజంగా అది అన్నయ్య నిమ్మని అడిగినా ఇచ్చేస్తుంది. సరియు 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 పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాల్తాయి. అయ్యో గొడవలేం వద్దు మధు గారు. పొరపాటు నాదే, తప్పైంది. బావుంది. చెయ్యాల్సిందంతా చేసేయడం, తర్వాత కావాలని చేయలేదు పొరపాటైపోయిందని చెప్పడం నీకు బాగా అలవాటైపోయింది. సరియు ఆపమని చెప్తున్నానా? ఆపదు బావా. ప్రతిదాన్ని సాగదీయడం, మృదులని ఏదో ఒక మాట అండం అలవాటైపోయింది తనకి. రే ముందు మీరు ఆపండ్రా. ఏదో అనుకోకుండా జరిగింది, దానికోసం ఇన్ని లాజికల్ వెతుకుతూ అనవసరంగా గొడవ చేస్తున్నారు. ఎవరు గొడవ చేశారు? అత్తయ్య, అన్ని పద్ధతులు పట్టించుకుని మీరేం మాట్లాడరే? అమ్మా సరియు, నీ మెళ్ళో తరుణ్ దండ పడలేదు. మీ ఇద్దరికి పెళ్లి కాకుండా పోతుందా? వాళ్ళిద్దరు మెళ్ళో పడితే మధుకి వాళ్ళిద్దరికి పెళ్ళవుతుందా? ఏం మాట్లాడద్దు. ముందందరూ పదండి, భోంచెద్దురు. పదండి రా, పదండి. అదు పద. మీరు వెళ్ళండి మామయ్య. నువ్వేం బాధపడకే, దాని సంగతి తెలిసిందే కదా. అసలు ఇప్పుడు గౌరవం ఉండుంటే మంచిగా ఉండేది. మీరిద్దరూ ఒకరి మెడలో ఒకరు దండలేసుకుంటే దాని నోరు మూతపడుండేది. ఏం బావా? నిజమేనే, ఏదైనా చూసేవాళ్ళ దృష్టిని బట్టే ఉంటుంది. ఈ దండ మీ ఇద్దరి మెడలో పడ్డప్పుడు చూసేవాళ్ళకి ఏమైనా అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం ఏమనిపించిందో తెలుసా? మీ ఇద్దరు ఒక్కటే, మీ ఇద్దరి ప్రాణం ఒకటేనని. అవు బావా, మా ఇద్దరి ప్రాణం ఒక్కటే. మృదులా, ఇంకేం ఆలోచించకే. రా రా బావా. పద. ఎంత దూరం అవ్వాలని చూస్తున్నా అన్ని దగ్గరయ్యే సంఘటనలే. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఎందుకు భగవంతుడు ఇంకా దగ్గర చేస్తున్నాడు? అమ్మా, ఎక్కడికి రా నువ్వు? అమ్మా, ఏమైంది? అడుగుతుంటే ఏం చెప్పవేంటి? నేను చెప్పడం కాదే, నువ్వు చెప్పు. దేని గురించి అడుగుతున్నావమ్మా? నాకేం అర్థం కావట్లేదు. అసలు నువ్వే చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదే. తీయవే బయటికి. ఏంటమ్మా? ఇంకా దాయాలని చూసావంటే చంపేస్తాను. తీయవే బయటికి. అమ్మా, తీయవే బయటికి. చంపేస్తానేమనుకున్నావా? ఏంటి ఇది? ఏంటి
ఇది చెప్పవే, అసలేం జరిగింది? నా దగ్గరే దాస్తావా? నన్నే మోసం చేస్తావా? అసలేమైంది? ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? అమ్మా అరవద్దు, అమ్మ వాళ్ళు వస్తారు. దీని గురించి ఏం అడగద్దు. ఏం కాలేదు, వదిలే అమ్మా. ఏంటే వదిలేది? కన్న బిడ్డ మెళ్ళో తాళిబొట్టు చూసి ఎవరు కట్టారో తెలియకపోతే ఏ తల్లికైనా ఎలా ఉంటుంది? వదిలేయమని ఎలా అంటున్నావే? చెప్పవే, చెప్పవే, చెప్పు, 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 చెప్పవే, చెప్పు, చెప్పవే, చెప్తావా లేదా? చెప్పు, చెప్పు, చెప్పు. అయ్యో, ఇదంతా నా కర్మ. నా కడుపును చెడబుట్టావు కదవే. ఎవరితో తాళి కట్టించుకున్నావే? నువ్వు మీ అయ్యతో వెళ్ళొచ్చినప్పటి నుంచి ఏదోలో ఉన్నావని అందరూ అంటుంటే ఏమో అనుకున్నానే. పోనీ మీ అయ్య ఎవరితోనో కట్టించాడా? అక్కడ ఏమన్నా గొడవలు జరిగాయా? ఏమైందో చెప్పవే, 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 ఏమైందో చెప్పవే, చెప్పవే. వద్దమ్మా, నన్నేమి అడగద్దు. నేనేమి చెప్పలేదు. నీకు దండం పెడతాను. చెప్పవా? ఎందుకు చెప్పవే? నీ గుండెల్లోనే పెట్టుకుని ఏం చేద్దామనుకుంటున్నావు? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారే వీళ్ళు. గుండెల్లో పెట్టుకుని పెంచుకుంటున్నారే. నీ బతుకు కోసం వాళ్ళు ఎన్నో కలలు కంటున్నారే. నీ ఇష్టానికి ఎవరితోనో తాళి కట్టించుకుని వచ్చి చెప్పను అనడానికి నీకు మనసులా వచ్చిందే? వాళ్ళని మోసం చేయడానికి నీకు మనసులా వచ్చిందే? చెప్పవే. నువ్వు ఇలా చెప్పవే, ఇలా చెప్పవు. చెప్తావా? చంపేయమంటావా? నువ్వు ప్రాణాలకు కూడా లెక్క చేయవే. పోనీ నేనే చస్తాను, అప్పుడైనా చెప్తావా? అమ్మా! అమ్మా, వద్దమ్మా, వదులు, వదలవే. అమ్మా వద్దు, వదలమ్మా. నేను నిజం చెప్తానమ్మా. వదిలవే. అమ్మా చెప్తాను. చెప్పవే. చెప్తాను. చెప్పవే. ఎవరు? చెప్పు. మాధవ్ గారు, మాధవ్ గారు, మాధవ్ గారు, మాధవ్ గారు. ఏమంటున్నావే? మధుబాబు, మధుబాబు నీ మెళ్ళో తాళి కట్టడం ఏంటి? అవునమ్మా. ఎలాగే? ఎలా జరిగిందే? అసలు మధుబాబుతో తాళి ఎలా కట్టించుకున్నావే? అంటే అంటే నువ్వు మధుబాబు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మానసి మధుబాబులు పెళ్లి చేయాలనుకున్నారు కదే, తెలిసి తెలిసి ఇలా ఎలా చేయగలిగావు? ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో ఒక్కసారి ఊహించావా? అసలు బ్రాహ్మణి అమ్మగారికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ఎందుకే ఎందుకే ఇవన్నీ నీకు గుర్తుకు రాలేదు? ఎందుకే ఇంత పని చేశావు? చెప్పవే, చెప్పు, చెప్పు, చెప్పవే. ఎందుకు ఇలా చేశావు? చెప్పవే, చెప్పు, చెప్పవే, చెప్పు. చేసిందంతా చేసి ఏం మాట్లాడవేంటి? చెప్పవే, చెప్పు.
చెప్తానమ్మా. అసలు ఇదంతా నేనేం కావాలని చేసింది కాదమ్మా. ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలీదు. నా తప్పైతే ఏం లేదమ్మా. కానీ ఆ క్షణం నుంచి నరకం అనుభవిస్తున్నాను. తాళి పట్టు మరు క్షణం నుంచి తీసేయాలని చూస్తూనే ఉన్నాను. కానీ ప్రతిసారి ఏదో ఒక ఆటంకం, తీయలేక ఉంచుకోలేక అనుక్షణం చేస్తున్నానమ్మా. ఏదేమైనా ఇది మాత్రం నీ మెళ్ళ ఉండకూడదు. ఎన్ని ఆశలు పెట్టుకుందే మానసి. ఈ విషయం తెలిస్తే బతుకుతుందా? అసలు అసలు బ్రాహ్మణి అమ్మగారికి తెలిస్తే అమ్మో ఎన్నో గొడవలైపోతాయి. కాదు, నరికి పోగలు పెడుతుంది. మళ్ళీ ఈ రెండు కుటుంబాలు విడిపోతాయే. ఎన్నాళ్ళు మనల్ని ఆదుకున్న ఈ కుటుంబానికి మనం చేసేది ఇదేనా? అమ్మా, అలా అనొద్దు. నేనేం కావాలని చేయలేదని చెప్తున్నాను కదా. అయినా నా మనసులో అలాంటి దురుద్దేశం ఉంటుందని ఎలా అనుకుంటున్నావు? నా ప్రాణాలైనా వదిలేస్తాను, కానీ మానసిక అన్యాయం చేస్తానా? ఈ ఇంటికి ద్రోహం చేస్తానా? చెయ్యకూడదే. అలాంటి ఆలోచన ఉంటే మనకు పుట్టగతులుండవే. నీ అదృష్టం బాగుండి బ్రాహ్మణి అమ్మగారు కూడా గౌరవ్ బాబుతో నీ పెళ్లి ఒప్పుకున్నారు. నీ మెళ్ళో ఈ తాళి పోవాలి. ఆ పెళ్లి జరగాలి. ఏదన్నా తేడా జరిగి ఈ తాళే గనక ఆ పెళ్లి కట్టుబడిందనుకో, నేనే నిన్ను చంపేస్తాను. జాగృతిలా మానసి వచ్చినట్టుంది, కళ్ళు తుడుచుకో. ఇక్కడేం చేస్తున్నవే? అక్కడ అందరు నీకోసం వెయిటింగ్. రా పోదాం. నేను అమ్మ తర్వాత భోంచేస్తాం. నువ్వు వెళ్ళు మానసి. సరే, తొందరగా రా. ఏమైంది మానసి? ఏంటి అది? మెడ మీద కాదా, చెంప మీద. మృదుల, చెంప మీద ఈ దెబ్బింది. ఎట్లా తగిలింది? 5 ఏళ్ళు వచ్చి పడ్డే. ఎవరు కొట్టారు? అమ్మా, నువ్వు కొట్టినవా? మృదులని కొట్టుడేందమ్మా? ఏం చేసింది? మానసి, ఏం లేదు, నువ్వెళ్ళు. ఏం లేదేందే? చెప్పు చూడు, ఎట్లా బాచిందో. ఏందమ్మా ఇది కొత్తగా? ఇప్పటి వరకు ఏ రోజైనా మృదుల్ని కొట్టినవా? ఇప్పుడు ఎందుకు కొత్తగా? అంత తప్పిది ఏం చేసింది? తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను.
మా నాన్నని తిట్టా, అందుకే కొట్టింది. కట్టుకున్న భర్తని తిడితే ఎవరికి కోపం రాదు, అందుకే కొట్టింది. మీ నాన్నని ఎవరేమన్నా నువ్వు ఒక్క మాట అననిచ్చేదానివి కాదు. అట్లాంటిది నువ్వే అన్నావంటే ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండి ఉంటది. ఎందుకు అంత కోపం వచ్చింది? ఆయనంటే తప్పైంది? మామూలు పని చేసిందా? సమయానికి బావు ఓయింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఎవడో కట్టిన తాళుతో నీ ముందుండేది. ఇంకోసారి ఇప్పుడు మృదుల మీద చేసేసుకోవద్దమ్మా, నీకు దండం పెడతా. రా మృదుల, నువ్వెళ్ళు, నేను వస్తాను. అరే అయ్యిందేదో అయ్యింది, గట్లుండకే ప్లీజ్. నవ్వు బంగారం, గుడ్ బేబీ. తొందరగా వచ్చే. ఏం చేస్తావో ఎలా చేస్తావో తెలీదు. తాళి దూరం పెట్టి తల వంచి బ్రాహ్మణి గారు చూసిన సంబంధం చేసుకో. లేదంటే ఆవిడే మన ఇద్దరిని చంపేస్తుంది. ఏయ్, ఎవరు గెలుస్తున్నారే? మీ అన్న చెల్లెలు ఇద్దరు కలిసా అన్న ఈ మాన్సి మెట్ని గెలవలేరమ్మా. అబ్బచ్చా అన్నయ్య ప్లీజ్ రా, మన పరువు పోతుంది. నువ్వే ఎలాగైనా గెలిపించు. బా మూడు లేదే, మీరు ఆడండి. అబ్బో, నాతో గెలవలేనని చెప్పొచ్చుగా. ఏయ్ ఏయ్, అన్నయ్య అన్న ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మనమే గెలవాలి. ప్లీజ్ 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 ప్లీజ్, నువ్వు రా ఆడు. ఇదిగో వదినా, మా అన్నయ్య వచ్చాడు చూడు, ఇప్పుడు ఆడు. ఆడు. చూద్దాం. రెడ్ కాయిన్ వేస్తున్నావా బావా? మెంటల్, నేను సీరియస్ గా ఆడుతున్నాను, నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయకు, ఓకే? నాకన్నా నీ క్యారమ్స్ ఎక్కువైపోయిందా? చెప్తా. బావా బావా బావా, నేను గెలిచినా. ఇదంతా చీటింగ్ చెప్తున్నా. చీటింగ్ ఇది. నువ్వు చీటింగ్ చేసి నేను గెలిచానని చెప్తున్నావా? అబ్బా, కొడుతున్నావేంటే నిన్ను? నీ మెళ్ళో ఈ తాళి పోవాలి, ఆ పెళ్లి జరగాలి. ఈ తాళే గనుక ఆ పెళ్లి కట్టుబడిందనుకో, నేనే నిన్ను చంపేస్తాను.